అట్టర్ ఫ్లాప్ అయింది, అసలు మొత్తం ఖరాబ్ అయిపోయింది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? టేస్ట్ మాత్రం చాలా బాగుండే, అసలు టేస్ట్ చాలా బాగా వచ్చింది. లెట్స్ మేక్ స్పైసీ పొటాటో నూడిల్స్. ఇది కొరియన్ రెసిపీ. సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా. సో ఇందులో ట్రై చేస్తే నేను పాస్ అయినా ఫెయిల్ అయినందు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే, పొటాటోస్ బాయిల్ చేసుకుని పీల్ అవుట్ చేసుకోవాలి. అందులో కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో పొటాటో ఇంకా కార్న్ ఫ్లోర్ రెండు కలిపి మంచిగా స్మాష్ చేసుకోవాలి. సేమ్ ఇంకా మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటాం, సేమ్ అదే టైప్ లో కలుపుకోవాలన్నమాట. సో కలుపుకున్న తర్వాత వీటిని సన్నగా రోల్స్ లో చేసుకుని మనం సేమ్ నూడిల్స్ బాయిల్ చేసుకున్నట్టు చేసుకోవాలన్నమాట. సో కొద్దిగా ఏదైనా ప్లేట్ లాంటిది తీసుకుని దానిపైన కొద్దిగా పిండి చల్లుకోండి, ఏదన్నా లైక్ మీ ఇష్టం, గోధుమ పిండి ఏదైనా పర్లేదు. సో దాంతో ఇట్లా రౌండ్స్ కింద చేయాలన్నమాట, ఇట్లా రోల్ చేసుకోవాలి. తర్వాత వీటిని సేమ్ మనం నూడిల్స్ ఎట్లా బాయిల్ చేసుకుంటాం అట్లానే బాయిల్ చేయాలన్నమాట. సో సీరియస్లీ స్పీకింగ్, ఏదో అనుకుంటే ఏదో జరిగిందనమాట. సో ట్రై చేసిన, బట్ అయ్యింది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుండే లాస్ట్ కి, కానీ కొంచెం ఖరాబ్ అయ్యింది అనమాట. ఇట్లా అంటే అది మనకి ఇంకా కన్సిస్టెన్సీ అన్నది సరిగ్గా రాలేదు, ఏంటో నాకు తెలియదు. సో నెక్స్ట్ టైం కూడా తప్పకుండా ట్రై చేస్తా. సో నెక్స్ట్ ఒక బౌల్లో ఇలాగా మనకి గార్లిక్ ఇవన్నీ వేసుకుని, సోయా సాస్, చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకుని కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుని అందులో యాడ్ చేయాలన్నమాట. ఇదే మెయిన్ స్పైస్ దీనికి. సో చాలా బాగుంటుంది. ఇట్లా తర్వాత వీటిని అందులో మిక్స్ చేసేసుకుని తినడమే. సో కొద్దిగా చిల్లీ సాస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో టేస్ట్ మాత్రం బాగుండే, బట్ షేప్ అయితే రాలేదు అంతే, కొంచెం అట్లా స్టిక్కీగా అది అయిపోయింది. బట్ టేస్ట్ అవసరం ఉండే. ఇట్స్ అ ట్రై. I can give, for my try, at least I can give 5 out of 10. So, make video next, like, share and subscribe.